ఇలాంటివి చేయడానికి మనకెవడు లేడు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ సింగిల్ బాయ్స్ మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సింగిల్ ఫోటో అయితే సింగిల్ బాయ్స్ మీద అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి, నాకైతే అర్థమవుతుంది. మీరు సపోర్ట్ చేసి ఇంకా మరి కొన్ని వీడియోస్ అయితే చాలా వీడియోస్ అయితే చేస్తాను. అలాగే మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం ఏమన్నా వస్తే డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసి ఉంటాను, ఆ వీడియో అయితే చూడండి, ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించండి, చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మెషిన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఇలా అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ప్రాజెక్ట్ అనేది తీసిండి. ప్రాజెక్ట్స్ అనేది తీసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసిండే, మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాలేకపోతే మీకు డిస్క్రిప్షన్ కింద ప్రాబ్లంకి లింక్ అయితే ఇచ్చేసిండ, ఆ వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీకు ఎక్స్ఎంఆర్ వాళ్ళకి డిలీట్ అయ్యి వస్తే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసుకోండి. ఇలా ఫోటో అయితే వచ్చేస్తుంది. ఇలా ఈ ఫోటో వచ్చేసిన తర్వాత ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా ప్లస్ ఐకాన్ అయితే ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, ఒక ప్లస్ ఐకాన్ పక్కన ఇక్కడ ఒక షేప్ అయితే ఉంటుంది. కెమెరా మీద ఒక షేప్ అయితే క్లిక్ చేసుకొని కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఇలా కెమెరా అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో కానీ మీకు డిస్క్రిప్షన్ కింద ఇచ్చేసినాను. రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా రీప్లేస్మెంట్ అనేది కానీ చాలా సింపుల్గా అయితే రీప్లేస్మెంట్ కానీ చేంజ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ముందుకైతే స్కోర్ వేసేయండి. ఇలా ముందుకి స్కోర్ వేసి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీకైతే ఇక్కడ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ అయితే మీకు రీప్లేస్మెంట్ కావాలంటే రీప్లేస్మెంట్ కలర్ చేంజ్ చేసుకోండి. ఇలా కలర్ కావాలంటే కలర్ ఎంపీలోకి వచ్చేసి మీకు కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా కలర్స్ కానీ చేంజ్ చేసుకోండి. మీకు ఏదైనా కలర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఇలా మీకు ఏదైనా ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకునండి. ఇక్కడైతే వచ్చేసేయండి. ఇక్కడ కానీ సేమ్గా ఫోటో అయితే ఇక్కడికి వచ్చేసేయండి. చెప్తాను 10.30 ms వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మనమైతే మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ ఇలా బాయ్స్ ఫొటోస్ అయితే చాలా సింపుల్గా అయితే సెట్ అవుతుంది. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. ఇలా ఈ ఫోటో 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఈ ఫోటో మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. స్టాప్ అని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మళ్ళీ మీడియా వచ్చేసి ఇలా 1/1 మీ ఫొటోస్ అనేది ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్లా మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఇలా మళ్ళీ ఈ ఫోటో కానీ యాడ్ చేసుకుంటాం. మనం ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకుంటున్నాం. మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని మళ్ళీ స్టాప్ అని ట్రిమ్ చేసుకునండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి అంటే టైం చెప్తా 10.30 ms దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని మోహన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కీ యానిమేషన్ ఉందో లేదో చూసుకోండి. కీ యానిమేషన్ ఉందో లేదో చూసుకొని కీ యానిమేషన్ అయితే లేదు ఈ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకునండి. ఈ ఫోటో అయితే డిలీట్ చేద్దాం. మనము ఈ ఫోటో డిలీట్ చేసేసి మళ్ళీ ఈ ఫోటోకి అయితే ఈ యానిమేషన్ అయితే ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకునండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా అయితే వచ్చేస్తుంది. ఈ యానిమేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా 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 ఇచ్చేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇలా అయితే ఈ విధంగా ఫొటోస్కి అయితే ఇలా ఈ యానిమేషన్ అయితే ఇచ్చేసేయండి. అన్ని ఫొటోస్కి అయితే ఒకే యానిమేషన్లో ఉంటుంది, సింగిల్ యానిమేషన్లో అయితే ఉంటుంది. చాలా సింపుల్గా అయితే అవుతుంది. ఇలా పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ ఇలా ముందుకి స్క్వేర్ పేస్ట్ మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే ఇలా పేస్ట్ చేసుకునండి. ఇలా ఈ విధంగా అన్ని ఫొటోస్కి అయితే ఇలా పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్నిటికీ అన్ని ఫొటోస్కి ఇలా పేస్ట్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ పడుతుంది. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.